ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లను అద్భుతంగా మార్చేస్తామని ఊదరగొట్టిన కూటమి నేతలు 16 నెలలు గడుస్తున్నా గుంతలు పడ్డ రోడ్లపై గుప్పెడు మట్టి కూడా చేయలేకపోతున్నారు. సాధారణ రోడ్లను, గ్రామీణ పాత రోడ్లను కన్నెత్తి చూడలేకపోయినా ప్రధాన రహదారులను సైతం పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు మండిపడుతున్నారు. రాజమండ్రి, కాకినాడ నగరాలను కలిపే ప్రధానమైన కెనాల్ రోడ్ పరిస్థితి అయితే అత్యంత దారుణంగా మారిపోయింది. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, తూర్పుగోదావరి జిల్లాలో రోడ్లు పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ అద్భుతంగా రోడ్లు వేసామని చెప్తున్నారు. ఇప్పుడు ఇది అనపర్తిలో ప్రధానమైన రహదారి. అటు వేమగిరి, రాజమండ్రి కనెక్టివిటీ ఉన్న వేమగిరి నుంచి కాకినాడ దగ్గర ఉన్న సామర్లకోట దాకా ఉన్న అతి ప్రధానమైన రహదారి. దాదాపు 50 కిలోమీటర్ల పొడవు ఈ రహదారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇక్కడ వాహనాలు అనపర్తి గ్రామం నుంచి మొత్తం ఈ వాహనాలన్నీ వెళ్లాల్సిన పరిస్థితి. ఆ వాహనాల దుస్థితి ఏ రకంగా ఉందో మనం ఒకసారి చూడొచ్చు. గోతుల్లోంచి బయటకు వచ్చి వెళ్లాల్సిన పరిస్థితి. చాలాసార్లు వాహనాల యాక్సిల్ కూడా విరిగిపోయే పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆర్టీసీ బస్సులు, ఇసుక లారీలు, మట్టి లారీలు, భారీ వాహనాలు సైతం ఈ రోడ్ల మీద వెళ్తున్నాయి. వాహనాలు, ద్విచక్ర వాహనాల మీద వెళ్ళే వాళ్ళంతా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. ఎన్నో యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. అయినా సరే కనీసం ఇక్కడ రోడ్డు వేసే పరిస్థితి అయితే మనకి ఎక్కడ కనిపించట్లేదు. దాదాపు 18 నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత 16-18 నెలల నుంచి రోడ్లు వేసేసామని చెప్తున్నారు. రీసెంట్గా వచ్చిన వర్షాలతో పూర్తిగా దీనిపైన ఉన్న లేయర్ కూడా తొలగిపోవడంతో పెద్ద పెద్ద గోతులు దర్శనమిస్తున్నాయి. ఆ గోతుల్లోనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి ఇప్పుడు అనపర్తిలో ఇది ప్రధానమైన రహదారి. చాలా వరకు రోడ్లు ఇక్కడ 16 నెలల నుంచి ఇలాగే ఇదే పరిస్థితిలో ఉంది. వేసే ప్రయత్నం చేయలేదు అసలు. ఇదైతే మాత్రం పబ్లిక్కి చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. ఇప్పుడు ఈ లారీలు కానీ ఇలాగా లాస్ట్ టైం కూడా ఈ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఈ ఫ్యామిలీలకు కట్టా కూడా కింద పడిపోవడం అనేది, చాలా దెబ్బలు తగ్గడం అనేది కూడా చాలా జరిగింది సార్. ఏదేమైనా కానీ ఈ రోడ్డు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కాకినాడ టు రాజమండ్రి వెళ్ళి ఇది మెయిన్ రహదారి ఇదే సార్. దీనివల్ల ఏంటంటే పబ్లిక్, లోకల్లో పబ్లిక్ ఎవరు వెళ్ళాలన్నా సరే మెయిన్ ఇదే రోడ్డుని చూసుకుంటున్నారు సార్. దానివల్ల ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ రోడ్డు కావాలి. చోట్ల వాహనాలు యాక్సిల్ ఇరిగిపోయి బండి కొలాప్స్ అయ్యే పరిస్థితి కూడా కనబడుతుందని చెప్తున్నారు. కొన్ని అయితే మాత్రం కంపల్సరీగా ఈ రోడ్లో వెళ్ళి ఆటోలు కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, మొత్తం అన్నీ కూడా ఎక్కడికక్కడ ఇరిగిపోయి అక్కడ ఉండిపోతున్నాయి. మళ్ళీ ఇంకా 4-3 సాయం పెట్టుకుని పక్కకి వెళ్ళాల్సి వస్తుంది. దారుణంగా ఉన్నా సరే ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎవరు పట్టించుకునే ప్రయత్నం చేయలేదు సార్. అందరూ అయితే చెప్తున్నారు, కంపల్సరీగా మరి వాళ్ళు అర్థం చేసుకోవాలి సార్. కంపల్సరీగా ఇదో ప్రధానమైన రహదారి. అటు రాజమండ్రి నుంచి కాకినాడ కలిపొద్ది. దాంతోపాటు వర్షం పడిందంటే చాలు దీని మీద లేయర్ అంతా పోయి పెద్ద గోతులు దర్శనమిస్తుంది. పెద్ద గోతులు పడడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎక్కువ హెవీ లోడ్ వెళ్ళి కారణం ఉంది ఈ రోడ్డుకి. పెద్ద వెహికల్ దీనికి వస్తున్నాయి. దీన్ని తొలగించి ఓన్లీ బళ్ళు, కార్లు వెళ్ళేలా చేస్తే మనకి రహదారి అనేది ఏది పాడవదు, నిలబడుతుంది. ఎక్కువ వెహికల్ వెళ్తాం వల్ల ఇసుక లారీలు వెళ్తున్నాయి, మట్టి లారీలు వెళ్తున్నాయి, ప్రతి వెహికల్. అవునండి, అదే పెద్ద వెహికల్ ప్రతిదీ వెళ్ళడం వల్ల ప్రాబ్లం మెయిన్. దాన్ని తగ్గించుకుంటే మనకి ఏదన్నా ఆగితే రోడ్డు అన్నది. మొత్తానికి ఈ వాహనాల పరిస్థితి, హెవీ వెహికల్స్ ఇటు వెళ్ళటం వల్లే ఈ గోతులు కనిపిస్తున్నాయని అధికార పార్టీ నాయకులు ఇప్పటిదాకా వచ్చి ఒక్కటి కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించి రోడ్డు వేసే ప్రయత్నం చేయలేదని చెప్తున్నారు. మొత్తానికైతే ఈ రోడ్డుకి సంబంధించి ఈ వాహనాలు, ఆటోలు కూడా పెద్ద సంఖ్యలో ఈ రూట్లో ప్రయాణిస్తారు. చెప్పండి, రోడ్డు పరిస్థితి. రోడ్డు అసలు బాగోలేదండి, తిరగలేకపోతున్నాం. అనపర్తి నుంచి బెక్కలు అసలు బాగోలేదండి. ఎన్నిసార్లు తిరుగుతారు రోజుకి ఇటువైపు? రోజు తిరుగుతాను, 4-5 సార్లు తిరుగుతాను. అసలు బాగోలేదు. 4-5 నెలలు పెట్టింది బాగోలేదు. లేదండి అసలు తిరగలేకపోతున్నాం. పాడైపోతున్నాయండి రహదారులు. మనము ట్యాక్స్ ప్రజల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నామంటే ప్రజలకి పూర్తి స్థాయి సేవా కార్యక్రమం చేయాల్సిన అది అవసరం ప్రభుత్వానికి ఉంది. కాబట్టి వెంటనే తక్షణమే స్పందించి ఈ కెనాల్ రోడ్ను ఎంత స్పీడ్గా చేయగలిగితే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన వాగ్దానంలో క్లియర్గా చెప్పారు, మేము రాగానే రోడ్ల మీద వెంటనే తక్షణ చర్య తీసుకుంటాము, మేము వెంటనే ప్రతి రోడ్డు కూడా అందంగా తయారు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు వరకు జరగలేదు. ఇప్పుడు జరుపుతారని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి మీరు వెంటనే దీని మీద స్పందించి ప్రజలను ఇబ్బందులు కలగకుండా సుఖప్రయాణం జరిగేలాగా మీరు అందరూ చేసుకుంటే రేపు పొద్దున్న ప్రజలు కూడా చాలా ఆనందిస్తారని
ప్రభుత్వాన్ని విజ్ఞాపన చేసుకుంటున్నాం. గోతులు చూస్తుంటే ఎంతో అతి కష్టం మీద ప్రయాణించాల్సిన పరిస్థితి ఇక్కడ కలుగుతుందని చెప్తున్నారు. ఏదైతే నిధులు మంజూరయ్యాయో 7 కోట్లు వాటిని వెంటనే ఈ రోడ్డు నిర్మాణానికి ఉపయోగించాలని స్థానికులు కోరుతున్నారు. దీంతోపాటు ఏదైతే కేశవరం నుంచి అంతకుముందు వేమగిరి నుంచి కాకినాడ సామర్లకోట దాకా ఉన్న ఈ రోడ్డు తక్షణమే బాగు చేయకపోతే అనేక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ప్రజాప్రతినిధులు ఏదైతే అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రమాణం చేశారో ఖచ్చితంగా వాటిని నెరవేర్చుకోవాలని స్థానికులంతా కోరుతున్నారు. అనపర్తి నుంచి విజయ హరీష్ ఫర్ సాక్షి.